హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, అందరూ అంటూ ఉంటారుగా, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానుబంధాలు, బంధువులు అని. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలబడాలన్నా కూడా ఆఖరికి డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళే నిన్ను లెక్క చేయరు. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటిని ఈక్వల్గా చూసిన వాళ్ళు మాత్రమే మనోళ్ళు అవుతారు. ఒక్కొక్కళ్ళు సూటిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనసులో ఒకటి దాచిపెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటం చేత కాదు. వాళ్ళు ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. అది మన మంచి కోసమే, కానీ ఇప్పటి జనానికి అది నచ్చదు. అది నచ్చక వాళ్ళని కొంచెం దూరం పెడుతుంటారు. ఇలా చూసి చూసి వాళ్ళు కూడా నా ప్రవర్తనని మార్చుకోవాలేమో అని అనుకుంటారు. కానీ ఎందుకు మారాలండి? ఎవరిని మెప్పించడానికి మారాలి? నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం మారితే అది ప్రేమ అయింది. నువ్వు ఇష్టపడే వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు మారితే ఆ మార్పులో తప్పులు తప్పితే ఇంకేముండవు. అందుకే మారటం తప్పు కాదు, మారాలి. మారొద్దని నేను అనట్లా. కానీ ఎవరి కోసం మారాలో తెలుసుకోకపోవటం నీ పెద్ద తప్పైంది. మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన కోపం వెనుక బాధను అర్థం చేసుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలో తప్పుల్ని వెతుకుతుంటారు. భయపడుతూ కూర్చుంటే బతకలేము. తప్పో ఒప్పో అడుగు ముందుకు వెయ్యి. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమైతే అది నీకు ఒక అనుభవం అవుతుంది, నీకు మరొక పాఠం నేర్పిస్తుంది. నువ్వు ఏమైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏమీ తెలియదు అనే భావంతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంతేగాని మనకు అన్నీ తెలుసు అనుకుంటే ఏమీ నేర్చుకోలేము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.